జాతకులు, ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది ఇదే. శివయ్య తీర్పు ఇచ్చేశాడు, తప్పించుకోలేరు మీరు. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. ఏం జరగబోతుంది మరొక 5 రోజుల్లో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. శని భగవానుణ్ణి మనం ఎక్కువగా నిందిస్తూ ఉంటాము కష్టాలు వచ్చినప్పుడు. ఇది మంచిది కాదు. ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా దీనంతటికీ శని భగవానుడే అని నిందించే అలవాటు చాలా మందికి ఉంటుంది. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. అయితే ఈ రాశి జాతకులు ఎప్పుడూ శని భగవానుణ్ణి అస్సలు నిందించకూడదు. ఆయనకు ఇష్టమైన రంగుల్ని, వస్తువుల్ని అవమానపరచకూడదు. ఉదాహరణకు శనిదేవునికి నీలం రంగు అంటే ఇష్టం కావున ఎప్పుడూ అవమానించే విధంగా ప్రవర్తించొద్దు. కాళ్ల కింద పట్టాలు ఉంటాయి కదండి, మ్యాట్ రూపంలో కానీ, చెప్పుల రూపంలో కానీ నీళ్లు రంగు, నలుపు రంగుని అస్సలు మీరు వాడకూడదు. అలా వాడితే మీరు శని భగవానుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. నీళ్ల రంగు ఏవి కూడాను, అంటే మీకు నీలం రంగు ఉంటుంది కదా, అది కాళ్ల కింద ఉంచొద్దు. శనిదేవునికి కోపం తెప్పించే అంశం అంటూ గుర్తుంచుకోండి. వీలైనప్పుడల్లా శని యొక్క స్తోత్రాన్ని నిత్యం పఠించండి. శనికి అభిషేకాలు చేయించండి. నిత్యం శనిని ఆరాధిస్తూ ఉండడానికి ప్రయత్నం చేయడం అలవాటు చేసుకోండి. మనం సుఖం వచ్చినప్పుడల్లా శనిదేవుణ్ణి పొగడకపోయినా కష్టాలు వచ్చినప్పుడు మాత్రం నిందించకూడదు. మన యొక్క కర్మ ఫలాలు మాత్రమే అందించే దైవమని గుర్తుంచుకోండి. ఇక ఈ రాశి వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. అయితే డెడికేటెడ్ మైండ్ అన్నమాట. మంచి చెడు ఆలోచించాకే ఏ పని అయినా చేయడానికి అడుగు ముందుకు వేస్తారు. కష్టంగా ఉన్నా మనసుకి ఇబ్బందికి గురి చేసి ఎక్కువ శ్రమ కల్పించే పనులు చేయడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. కష్టంగా ఉంది అని పని అస్సలు విడిచిపెట్టరు. ఎదుటి వారి నుంచి ఎలాంటివి ఆశించరు. అలాగే వారు చేసే పనిలో మాత్రం అల్టిమేట్ గా విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా తెలియని విధంగానే ఉంటారు. అందరిలా ఉద్యోగం చేయడం, సాధారణ జీవితం నడపడం అస్సలు ఇష్టముండదు. భిన్నంగా ఉంటారు. పక్కవారి శ్రమను ప్రత్యేకంగా, పరోక్షంగా కూడా దోపిడీ చేయడం అస్సలు ఇష్టముండదు. ఈ రాశి వారికి రానున్న 5 రోజుల్లో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా జీవితంలో కొన్ని ఆసక్తికర మార్పులు జరుగుతాయండి. సూర్యుడు 8వ ఇంట్లోకి మారడం ఒక స్త్రీ అన్వేషణకు కొన్ని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఒక స్త్రీ ప్రవేశించడానికి మీ జీవితంలో ఎంతైనా ఆస్కారం ఉంది. వీరికి 5వ ఇంట్లో కుజుడు సంచారం కూడా ఉత్సాహాన్ని అందించబోతోంది. అలాగే ఈ రాశి వారికి బుధ సంచారం కారణంగా శక్తి సామర్థ్యాలు మెరుగుపడబోతున్నాయి. అయితే శని భగవానుడు 7వ స్థానంలో సంచారం నిదానంగా జరుగుతుంది. వీరి జీవితంలో గంభీరత్వం చోటు చేసుకుంటోంది. కెరియర్ కు సంబంధించి వీరు మిశ్రమ ఫలాలు చూడబోతున్నారు. ఒత్తిడి పెరుగుతుంది. ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ స్థాన చలనం సాధ్యమవుతుంది. అయితే మీతో పాటు ఉండే కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా ఆలోచన చేయాలి. పిల్లలు, పెద్దల విషయంలో, మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. అనవసరమైన ఖర్చులు ఎక్కువ రాబోతున్నాయి. ఖర్చులు తగ్గించుకోండి. అవసరం వరకే పెట్టుకోండి. అనవసర విలాసాల జోలికి వెళ్లొద్దు. ఇతరులను మెప్పించడం కోసం ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. తెలియకుండానే ఇలా చేస్తూ ఉంటారు. ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలంటే పొదుపు సూత్రాన్ని పాటించాల్సిందే. ఆరోగ్యపరంగా ఒత్తిడి వాతావరణం ఉండొచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. వ్యాపారస్తులకు వ్యాపారంలో విజయం సాధించాలంటే ఎక్కువ కష్టపడాలి. డబ్బు పెట్టుబడికి సంబంధించి నిర్ణయాలు
కొంతకాలం ఆగి తీసుకుంటే మేలు. ఒక స్త్రీ కారణంగా కొన్ని ఆసక్తికర సంఘటనలు జరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే మీకు ఈ యొక్క సంఘటనలు అదృష్టాన్ని అందిస్తాయి. ఆమె ఇచ్చిన సలహాల కారణంగా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ సలహాలు సూచనలు ఇచ్చినా పాటించండి. ఆమె ఎదురు రావడం ఇలాంటివి. ఏదో ఒక కారణం ఆమె చేత మీ జీవితంలో అద్భుతాలు చేయిస్తోంది. చేయలేము అనుకున్న పనులు అన్నీ కూడా చకచక జరిగిపోతాయి. ఆ స్త్రీ రాక వల్ల ఒక రకంగా కొన్ని పనులు అయితే అస్సలు ఇక ఇప్పట్లో అవ్వవు. వీటి గురించి ఆలోచించడం అనవసరమని అనుకున్న పరిస్థితుల్లో కూడా ఆ స్త్రీ ఎదురు రావడం లేదా వారి యొక్క మంచి మనసుతో మీకు ఇచ్చే సలహాల ద్వారా కూడా మీ యొక్క జీవితంలో మేలు కలుగుతుంది. మంచి చోటు చేసుకోబోతుంది. విజయ పరంపర ఆ స్త్రీ మూలకంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. వారు స్నేహితురాలు కావచ్చు, మీ సోదరి యొక్క స్నేహితురాలు రూపంలో మీ జీవితంలోకి రావచ్చు. సహోదరుడిలా భావిస్తూ మీకు మంచి సలహాలు ఇవ్వచ్చు. మీతో చాలా క్లోజ్ గా మెలగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క జాతక ప్రభావం మీకు ఎక్కువగా పాజిటివ్నెస్ ని తీసుకొస్తుంది. చేసే పనుల్లో విజయాలు తప్పక వస్తాయి. లోన్ కోసం ఎంతగానో తిరిగి అలసిపోయారా? ఆ లోన్ కూడా ఇప్పుడు వస్తుంది. లేదంటే వాళ్ళు ఎప్పటినుంచో కట్టడం మొదలు పెట్టేసి ఆ తర్వాత ఆపేసిన కన్స్ట్రక్షన్ మళ్లీ ప్రారంభించడానికి పరిస్థితులు అనుకూలించడం, అనుకోని విధంగా బంగారం తాకట్టులో పెట్టి విడిచిపెట్టారు. ఇంకా ఆశలు కూడా వదిలేసుకోవడమే. అనుకున్న నాటికి కావలసిన డబ్బు చేతికి వచ్చి బంగారాన్ని విడిపించుకోవడం, ఇలా ఏదో ఒక అద్భుతం జరగబోతుంది. అలాగే నిత్యము కూడాను మీరు శివ భగవానుణ్ణి పూజిస్తూనే ఉండండి. శివ భగవానుణ్ణి పూజించడం మాత్రమే కాకుండా నిత్యం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. అంతా మంచే జరుగుతుంది.